ఎందుకు సింధు ఆగావు? పిల్లలతో పాటు యష్ కూడా ఉన్నాడక్క. యష్ చూస్తే నన్ను పిల్లలతో కలవనివ్వడు, మాట్లాడనివ్వడు. అయితే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? అయినా నువ్వేమన్నా పరాయిదానివా భయపడ్డానికి? నువ్వు పిల్లలకి కన్న తల్లివి. చూడు, యష్ పిల్లలతో ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడో. తండ్రిగా యష్కి ఉన్న హక్కు తల్లిగా నీకు ఉంటుంది. నువ్వు పోరాడుతున్నదే నీ పిల్లల కోసం. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే కలిసి మాట్లాడొచ్చు. ఇలా భయపడుతూ నువ్వు ఆగకూడదు. సింధు, వాళ్ళు నీ వాళ్ళు. వెళ్ళి నీ పిల్లలతో నువ్వు మాట్లాడు. రిషి, శశి, మీకోసం చాక్లెట్స్ తెచ్చాను, తీసుకోండి. ఏంటి సింధు, ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు? దొంగచాటుగా మా ఇంటి దగ్గరకు వచ్చి పిల్లల్ని నువ్వు కలుస్తుంటేనే కదా తిట్టి పంపించాను. అలాంటిది సిగ్గు లేకుండా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పిల్లలు నా ఇష్టం. నేను ఎక్కడికైనా వస్తాను, ఎప్పుడైనా కలుస్తాను. కలవద్దు, మాట్లాడద్దు అని చెప్పడానికి నీకేం రైట్ ఉంది యష్? నేను వాళ్ళ నాన్ననే. నేను వాళ్ళ అమ్మని. నాకు రైట్ ఉంది. అంటే మా అబ్బిని ఎదిరించి మాట్లాడుతూ ఉండవా? ఏయ్, నువ్వు మధ్యలోకి రాకు. నీ లిమిట్స్లో నువ్వుండు. ఓవర్ యాక్షన్ చేస్తే చెంప పగులుతుంది. ఏమనుకున్నావు? ఛీ! ఎందుకు కొడతావే? ఎందుకు కొడతావు సంధ్యని? అసలు తనకేం సంబంధం ఉందని మాట్లాడుతుంది? నటించే వాళ్ళ జీవితాల్ని చూస్తే చిరాగ్గా ఉంటుంది నాకు. నేను నా పిల్లలతో మాట్లాడాలి. నేను ఒప్పుకోను. తల్లి తన పిల్లలతో మాట్లాడడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. కాదని అడ్డుకుంటే నేను కంట్రోల్ తప్పుతాను. ఆ తర్వాత నీ ఇష్టం యష్. రిషి, శశి, మీరు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. మీ నాన్న కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు అని మిమ్మల్ని అరిచినా కోప్పడినా మీరవేమీ పట్టించుకోకండి. మా అమ్మని మేం కలిసి మాట్లాడితే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించండి. రిషి, ముఖ్యంగా నీకు చెప్తున్నాను. నేను మీ అమ్మనని ఆ ఇంట్లో నువ్వొక్కడివే నమ్ముతున్నావు కాబట్టి అందరూ కలిసి నీ మనసు విరిచేసినా విరిచేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. కొంచెం జాగ్రత్తగా ఉండు. శశి, నేను మీ అమ్మను అని నీకు తెలిసినా నువ్వు నన్ను అమ్మగా ఒప్పుకోవడం లేదు. దానికి కారణం నా మీద నీకున్న కోపం కాదు. కొంతమంది నిన్ను ప్రలోభ పెడుతున్నారు. నీ మనసులో బలంగా ఉండిపోయేటట్టు
అబద్ధాన్ని నిజంగా నీకు నిరూపిస్తున్నారు. ఏదో ఒకరోజు నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు ఈ అమ్మ విలువేంటో నీకు తెలుస్తుంది. బాగా చదువుకోండి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. శశి, రిషి, పద. సార్ మీరు చెప్పిన పర్సన్ అయితేనే సార్. నమస్తే సార్. రమ్మని ఫోన్ చేశారు. ఏంటి విషయం? డాక్టర్ రమా నీకు తెలుసు కదా? తెలుసు. ఆవిడ నాకు దగ్గర బంధువే కదా. ఇప్పుడు డాక్టర్ ఎక్కడుంటున్నారు? ఆమె ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? ఆమె గురించి నాకేం తెలీదు. అదేంటి దగ్గర బంధువు అన్నావు? డాక్టర్ గురించి తెలియకపోవడం ఏంటి? మర్యాదగా చెప్పు. ఆ? ఏంటి బెదిరిస్తున్నారు? పోలీసులు జులుం చూపిస్తే భయపడతాను అనుకుంటున్నారా? అయినా నాకు తెలియదంటే వినరేంటి? నీకు తెలుసని నాకు తెలుసు. ఎవరో నీకు డబ్బులు ఇచ్చి ఆ డాక్టర్ గురించి నోరు తెరవద్దని చెప్తున్నారు. అవునా కాదా? నా పర్సనల్ విషయాలు మీకెందుకు? చూడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి ఆ డాక్టర్ గురించి చెప్పండి. సారీ మేడం, నాకు తెలీదు. ప్లీజ్ అండి, అమ్మగా అర్థిస్తున్నాను. ఆ డాక్టర్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తేనే నా పిల్లలు నాకు దక్కుతారు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ అండి చెప్పండి. ఆల్రెడీ చెప్పాను కదండి, నాకు తెలీదు. సింధు, వీడిని బ్రతిమిలాడితే చెప్పడం మా పోలీస్ స్టైల్లో విచారించాల్సిందే. ఆహా, ఏం చేస్తారు? మహా అయితే జైల్లో వేస్తారు, లాఠీలతో కుమ్ము వేస్తారు, అంతే కదా. చేసుకోండి. రెడీ? రాయ్. హలో హలో పోలీస్ ఆఫీసర్ గారు, నేను లాయర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను. మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది. అరే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోద్ది. అరేరే ఏంటి భవాని, నీ కళ్ళు కోపంతో అలా విచ్చుకున్నాయేంటి? ఓహో, ప్రెస్టేషనా? డాక్టర్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలియలేదనేగా? తెలియకుండా చేసింది నువ్వేగా. ఆగు. గీత గీత దాటకూడదు. ఏదైనా గీత అవతల నుంచే. తెలియకుండా చేసింది నువ్వే కదా ప్రసాద్. ఎస్, నేనేం చేసినా ప్రాక్టికల్గానే చేస్తాను. ఆ స్టేషన్కి వచ్చిన డాక్టర్ బంధువుకి ఆ డాక్టర్ ఫోన్ నెంబర్, ఆమె ఎక్కడుందో, ఇప్పుడు ఏం చేస్తుందో అన్నీ తెలుసు. కానీ అతను మీకు చెప్పలేదు కదా. చెప్పకుండా వాడిని ప్రిపేర్ చేసి ఉంచింది నువ్వే కదా ప్రసాద్. అందుకే కదా
నా మీద నీకు కోపం. ఈ సెటప్ అంతా నాదే భవానీ. ఈ కేసు సెటిల్ అయ్యేదాకా నీకు ఎలాంటి ప్రూఫ్స్ దొరకనివ్వను. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను ప్రసాద్. పొరపాటు చేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటికి తెలిసిందా నీకు ఆ విషయం? పూర్ భవాని, ఈ కేసు గెలవాలంటే కోర్టులో ఫైట్ చేస్తే సరిపోదు, బయట కూడా ఫైట్ చేయాలి నాలాగా. నన్ను చూసి నేర్చుకో భవానీ. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్. నేర్పావు కదా ప్రసాద్, నేర్చుకుంటాను, బాగా నేర్చుకుంటాను. ఆహా. ఆ డాక్టర్ కోర్టుకి రాకూడదు లాయర్ గారు. వచ్చిందా మనం కేసు ఓడిపోయినట్టే. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి మేడం. ఆ డాక్టర్ అసలు కోర్టుకే రాదు. అసలు ఇప్పుడు ఆ డాక్టర్ ఇండియాలోనే లేదు, ఫారెన్ వెళ్ళిపోయింది. తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఎవరికీ అందుబాటులో లేదు. ఆ సింధుని భవానీని తక్కువ అంచనా వెయ్యలేము. ఏదో విధంగా డాక్టర్ని కనిపెట్టాలనే చూస్తారు. వాళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ డాక్టర్ గురించి తెలిసేదే లేదు. మేడం మీరేం వరీ అవ్వకండి. అంటే సింధు ఆ డాక్టర్ని ఇంకా ఫారెన్ నుంచి తెప్పించలేదు. అంటే రిషి కూడా నా దగ్గర ఉండిపోతాడు. లాయర్ మాటిచ్చినాడంటే మనం ధైర్యంగా ఉండొచ్చు దావత. సంధ్య, రిషిలో ఏమైనా మార్పు వచ్చిందా? సింధుతోనే వెళ్తానని అంటున్నాడా? నేను అన్నం తినిపించేప్పుడు రిషిని మాటల్లో పెట్టి అడిగానబ్బే. సమాధానం ఏమీ చెప్పలేదో, అట్టాగే సైలెంట్గా ఉండిపోయి ఉంటాడో. కానీ ఒకటి గమనించుండాను రిషిలో. అయితే ఎవరి వైపు ఉండాలా అని కన్ఫ్యూషన్లో పడుండాడు. దీని గురించి లోతుగా ఆలోచిస్తా ఉంటాడబ్బే. గుడ్. సింధుతో వెళ్లే ఆలోచనే ఉంటే రిషి అంత డీప్గా ఆలోచించడు. కన్ఫ్యూజన్లో పడ్డాడంటే మార్పు స్టార్ట్ అవుతుందన్నమాట. సంధ్య, ఈ టైంలో రిషిని అస్సలు వదలకూడదు. బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. అట్నే అబ్బి. నీ గురించే పాడానమ్మా, తప్పకుండా చూడమ్మా. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. చాలా బాగా పాడావు రిషి. ఈ అమ్మ మనసుని కదిలించావు. నేను పాడిన సాంగ్ వీడియో తీసి స్కూల్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. ఎస్, అలా చేస్తే ఆ డాక్టర్ గురించి తప్పకుండా తెలుస్తుంది. అక్క అక్క, ఒక ఐడియా. ఏంటి సింధు? ఆ డాక్టర్ గురించి మనం ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితే బై లక్ ఆ డాక్టర్ చూడొచ్చు కదక్క. మంచి ఆలోచన సింధు, అలాగే చెయ్యి. నువ్వు వీడియో తీయక్క, నేను మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడు. డాక్టర్ గారు, నేను సింధుని మీరు ఫారెన్ వెళ్ళిపోయారని తెలిసింది.
మీ గురించి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే యశ్ వాళ్ళ అమ్మ నా పిల్లల్ని నాకు అప్పచెప్పనని అడ్డం తిరిగింది. ఇంక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో కేసేశాను. అయితే యశ్ వాళ్ళ అమ్మ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నేను కావాలని డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయానని జడ్జి గారిని నమ్మించాలని చూస్తున్నారు. నిజమేంటో మీ ఒక్కరికే తెలుసు. మీరు కోర్టుకొచ్చి నా తరపున సాక్ష్యం చెప్తేనే నా పిల్లలు నాతో వస్తారు. మీరెక్కడున్నా ఈ వీడియో చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా నాకు మీరు ఫోన్ చేయండి. లేదా మీరు బయలుదేరి హైదరాబాద్ వచ్చినా సరే నా ఫోన్ నంబర్ ఈ వీడియో లింక్లో పెడుతున్నాను. ఉంటానండి. ప్లీజ్ అండి, మీరెక్కడున్నారండి? సూపర్ సింధు, నీ వీడియో ఆ డాక్టర్ చూసిందంటే మనం కేస్ గెలిచినట్టే. అర్జెంటుగా ఈ వీడియో అన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయి. చేశానక్క. భగవంతుడా, ఆ డాక్టర్ ఎలా అయినా ఈ వీడియో చూసేటట్టు చూడు తండ్రి. కొన్ని రోజులు ఆగితే తెలుస్తుందిరా గౌరీ ఎవరి టాలెంట్ ఏంటో అని. కేసులో తీర్పిచ్చే రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మంగళ. ఎందుకంటే ఆ రోజు ఓటమి బాధ ఎలా ఉంటుందో కొంతమంది ఫేస్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది చూడాలనే నేను ఉత్సాహపడుతున్నాను. ఎంత వెయిట్ చేసినా నిరుత్సాహమే కానీ ఉత్సాహం దొరకదు గౌరీ. వాళ్ళ ఆశలు నిరాశలుగానే మిగిలిపోతాయి. ఈ భవానీ చరిత్రలో మిగులుడు తగులుడు ఉండవు మంగళ. ఓన్లీ గెలువుడే. అది చూద్దాం. చూపిస్తాను. రే గౌరీ, అయ్యారు ఈరోజు ఈ 5 స్టార్ హోటల్ హోమ్లీ ఫుడ్ వద్దని చెప్పరా. అయ్యారు ఆ దిక్కుమాలి ఫుడ్ పడదు కదా అయ్యారు. ఏ రోజైనా మేము తినగా మిగిలిన ఫుడ్డుని మాత్రమే పెడతాను. పిల్లల్ని ఇలాగేనా అండి పెంచేది? ఏమైందండి? మీ పిల్లలకు అసలు క్రమశిక్షణే లేదు. టీచర్, స్కూల్లో ఏదైనా అల్లరి చేశారా? అల్లరి చేస్తే పర్లేదండి, సర్ది చెప్తాం. మరి ఇంకేంటి? వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ గురించి కోర్టుకెక్కారంట కదా. ఆ విషయం స్కూల్లో ఓ పిల్లాడు వీళ్ళతో మాట్లాడాడంట. దానికి మీ రిషి కోపం తెచ్చుకొని ఆ పిల్లాడితో గొడవ పడ్డం, వాణ్ణి కొట్టడం చేశాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. ఇక నుంచైనా పిల్లల్ని పద్ధతిగా పెంచండి. పిల్లల తరపున పేరెంట్స్గా మేము సారీ చెప్తున్నాం. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. సరేనండి. రేయ్, రిషిని ఏమనకురా. అవునరా, పిల్లలన్నాక అరుచుకుంటారు, గొడవ పడతారు. ఇవన్నీ పట్టించుకోవాలా? అమ్మా ప్లీజ్, మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉండండి. రే రిషి, ఇలా రా. నీకే చెప్తుంది రమ్మంటున్నానా? రాను రాను నువ్వు మరీ మొండిగా తయారవుతున్నావు. మీ అమ్మలాగే అసలు నీకు భయమే లేకుండా పోతుంది. నిన్ను అభి వద్దబ్బి, రిషిని కొట్టమాకండి. రే, ఏంట్రా ఆ కోపం? మరేంటమ్మా వాడు చేసిన పని? పిల్లలంటే అలాగే ఉంటారురా. రిషిని కొట్టకండి. సంధ్య, నీకు తెలీదు, నువ్వు అడ్డులే. అభి, రిషి చిన్న పిల్లడబ్బి. తప్పుకోమన్నానా? ఎందుకు నాన్న రిషిని కొడతావు? స్కూల్లో అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ ఇద్దరిలో వాళ్ళ అమ్మ ఎవరు వీళ్ళకే సరిగ్గా తెలీదురా. రే,
వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళ కోసం టీవీలో కోర్టులో తెగ గొడవ పడుతున్నారు తెలుసా? వాళ్ళలా మాట్లాడుతుంటే రిషి మాత్రం ఏం చేస్తాడు? వాడికి కోపం రాదా? అందుకే గొడవ పడి కొట్టాడు. స్కూల్లోనే కాదు, బయట కూడా చాలా మంది మా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లల అమ్మా నాన్నలే వీళ్ళ కోసం టీవీలో గొడవ పడుతున్నారు అని. మమ్మల్ని ఏం చేయమంటారు? వినకుండా చెవులు మూసుకోమంటావా? నాన్న, ఇప్పుడు మాకు తెలియాలి. చెప్పండి, మా అమ్మ ఎవరు? మేము ఎవరిని అమ్మగా చూడాలి? మీరు మా గురించి ఆ సింధుతో ఇంతగా గొడవ పడుతున్నారంటే ఆ సింధునే మా అమ్మ అనిపిస్తుంది. లేకపోతే మీరు టీవీకి కోర్టుకి ఎందుకు వెళ్తారు? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. మీ వల్ల మేము బాధపడుతున్నాం. గౌరీ, చెప్పండి అయ్యగారు. సోషల్ మీడియాలో రోజుకొక వీడియో వైరల్ అవుతుంది. అంత మాత్రాన ఆ డాక్టర్ గురించి తెలిసిపోతుంది అనుకోవడం అవివేకం, తెలివి తక్కువతనం. ఆవేశంలో పనులు జరగవు, ఆలోచనతోనే అన్నీ జరుగుతాయి. ఇంకా ఒక్కరోజే టైం ఉంది. ఈలోపు ఆ డాక్టర్ రాకపోతే కేసు గాలి తీసిన బుడగలా తుస్సుమంటుంది. ఆ డాక్టర్ రాదు. దానికి కావలసిన ఏర్పాట్లు ఈ ప్రాక్టికల్ ప్రసాద్ చేసేశాడు. దింపుడు కళ్ళ ఆశతో వాళ్ళని దిగులు పడొద్దని చెప్పరా గౌరీ. రే, మన గెలుపుకి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. ఎప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. పదరా గౌరీ, పదరా, మందు తీసుకొద్దాం, రారా. అలాగే అయ్యగారు. ఆవేశంలో పనులు జరగవు, ఆలోచనతోనే అన్నీ జరుగుతాయి. ఆ డాక్టర్ రాకుండా ప్రసాదే ఏదో బ్లాక్ చేశాడు సింధు. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఛా! అక్క, డాక్టర్ గురించి తెలుసుకోవడానికి బావగారే మనకొక దారి చూపించారక్క. ఏంటి సింధు నువ్వనేది? ఆవేశంతో జరగని పనులు ఆలోచనతోనే జరుగుతాయి అని బావగారు ఇంతకు ముందే అన్నారు కదా. అంటే ఈ కేసులో అన్ని విధాలుగా మనల్ని అడ్డుకుంటున్నారక్క. సో మనం ఫైనల్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తామని యశ్ వాళ్ళ అమ్మ ముందే గెస్ చేసి ఉంటుంది. అందుకే మీ ఆయనతో కలిసి ఏదో ప్లాన్ చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా ఆ తాగుబోతుని మీ ఆయనే సెట్ చేశాడు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ డాక్టర్కి సంబంధించిన ఏదైనా కాంటాక్ట్ నెంబర్ లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ బావగారి దగ్గర ఉండే ఛాన్స్ ఉంది కదా. నువ్వు చెప్పేది కరెక్ట్ సింధు, ఆ ఛాన్స్ ఉంది. ప్రసాద్ దగ్గరే ఆ డాక్టర్కి సంబంధించిన ఆధారాలు మనకేవైనా దొరకచ్చు. నేను వెళ్ళి వెతుకుతాను. అక్క, గీత దాటుతున్నావు, ప్రాబ్లం కాదా? ఇప్పటిదాకా నేను గీత దాటలేదు. కానీ నిన్ను గెలిపించటం కోసం, న్యాయాన్ని కాపాడటం కోసం రాంగ్ రోడ్లో వెళ్ళినా తప్పులేదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. మంగళ,
అమ్మా ఏటమ్మా? నువ్విక్కడే ఉండి ప్రసాద్ గారు వస్తున్నారో లేదో చూస్తూ ఉండు. వస్తే మాత్రం వెంటనే నాకు చెప్పు. అట్టగేనమ్మా. అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారే. అమ్మగారు ఏమైంది మంగళ? వాళ్ళు వచ్చేస్తున్నారు అమ్మగారు. ఇవ్వరు. ఛార్జింగ్ బెటరా? అక్క తీసుకో. ఫోన్ ఓపెన్ కావడం లేదు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మేడంకి ఎవ్వరూ లేరనుకుంటున్నావా? నేనున్నా. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? వెళ్ళా. అక్క మీ మ్యారేజ్ డేట్ ఒకసారి ట్రై చేయి. మా మ్యారేజ్ డేటా? ఒకసారి ట్రై చేయక్క. సింధు, ఈ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ డాక్టర్ రిలేటివ్ ఫోన్ నెంబర్ వెతకక్క. సింధు, చెప్పినట్టుగానే వాడి నెంబర్ ఉంది. బావగారే పంపించినట్టుగా ఈ ఫోన్ నుంచి వాడికి అర్జెంటుగా ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ సెల్కి సెండ్ చేయమని మెసేజ్ చేయక్క. లాయర్ గారు డాక్టర్ నెంబర్ కావాలని మెసేజ్ చేశారేంటి? నెంబర్ పంపిస్తే మళ్ళీ డబ్బులు వేస్తారు. పంపిస్తే పోలా? నెంబర్ సెండ్ చేశాడు సింధు. ఆ నెంబర్ నా ఫోన్లో సేవ్ చేసుకుంటా. ఓకే, చెప్తాను. అక్క ఆ మెసేజ్ని డిలీట్ చేసేయ్. ఆ డాక్టర్ రిలేటివ్కి నా ఫోన్ నుంచి ఎవరో మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేశారు. ఈ మెసేజ్ చేసే టైంకి నేను పడుకొని ఉన్నాను కదా, మరి మెసేజ్ ఎవరు చేశారు? రాత్రి భవానీ ఏమైనా నా రూమ్కి వచ్చిందా? మంగళ, కాఫీ తీసుకురా. తెస్తున్నానమ్మా. అవును, కన్ఫర్మ్గా ఇది ఆ భవానీ పని. చెప్తా. అమ్మా భవానీ, ఎందుకు చేసావిలా? ఏ మత్తి ఇంకా దిగలేదా? పొద్దునే నా మీద పడ్డావు.
అయినా నేనేం చేశాను? రాత్రి నా రూమ్కి వచ్చి నా ఫోన్ ఓపెన్ చేసావు కదూ? చేశాను. ఆ? అయితే ఏంటి? అర్ధరాత్రి దొంగతనంగా వచ్చి నా ఫోన్ చూడడానికి నీకు సిగ్గులేదా? హలో, నేనేం నీ ఫోన్ దొంగతనంగా తీసుకోలేదు. నువ్వే ఛార్జింగ్ పెట్టమని మందు మత్తులో నాకిచ్చావు ప్రసాద్. ఆ? నేను నీకు ఫోన్ ఇచ్చానా? అవును ప్రాక్టికల్ ప్రసాద్. ఛార్జింగ్ పెట్టరా. ప్రసాద్, ముందు గీత దాటి మాట్లాడు. నువ్వు నా బెడ్రూమ్లోకి రాగలేంది నేను ఈ గీత దాటితే తప్ప? అవును ప్రసాద్, నేనంటే ఇష్టం లేదంటావు, కోపం అంటావు. మరి మన పెళ్లి డేట్ పాస్వర్డ్గా పెట్టుకున్నావెందుకు? నా ఫోటో కూడా ఉంది నీ ఫోన్లో, రాత్రి చూశాను. హలో, ఎక్కువగా ఊహించుకోవద్దు. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ రాకూడదని నా ఫోన్కి దిష్టి తగలకుండా ఉండడం కోసం నీ ఫోటో పెట్టాను అంతే. ఇక పాస్వర్డ్ అంటావా? అది మన పెళ్ళైన కొత్తలో ఫీడ్ చేశాను, అది అలానే ఉండిపోయింది. మరి మార్చొచ్చు కదా? మారుస్తాను. పాస్వర్డే కాదు, కోర్టులో నిన్ను ఓడించి నీ తలరాత కూడా మారుస్తాను. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. చూద్దాం, ఎవరి తలరాత ఎవరు మారుస్తారో అది చూద్దాం. ఇక మనం కోర్టులో కలుసుకుందాం. కలుసుకుందాం. సింధు, ఆ డాక్టర్ ఇప్పటి వరకు రిప్లై కూడా ఇవ్వలేదేంటి? నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశాం. రాత్రి నుంచి నువ్వు ఆమెకు కాల్స్ చేస్తూనే ఉన్నావు, వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెడుతూనే ఉన్నాం. ఇన్ని చేసినా రెస్పాండ్ అవ్వదేంటి? అక్క, ఒకవేళ ఇప్పుడు డాక్టర్ కోర్ట్ టైంకి రాకపోతే ఏంటక్క పరిస్థితి? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది ఆ డాక్టర్కి మళ్ళీ ఫోన్ ట్రై చేసి చూడు. అక్క, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి? రాత్రి తన ఫోన్ ఆన్లోనే ఉంది కదా. నీ వాయిస్ మెసేజ్లు ఫార్వర్డ్ అయినట్టు డబుల్ టిక్ కూడా వచ్చింది. ఇప్పుడు సడన్ గా ఫోన్ ఆఫ్లో ఉండడం ఏంటి? అక్క, నేను పెట్టిన వాయిస్ మెసేజ్లు ఆ డాక్టర్ విన్నారు. చూడు, డబుల్ టిక్స్ కూడా ఉన్నాయి. నీ వాయిస్లు విని కూడా ఆ డాక్టర్ కాల్ బ్యాక్ చేయలేదేంటి? ఏమై ఉంటుంది? అసలు ఈ ఫోన్ నెంబర్ కన్ఫర్మ్గా ఆ డాక్టర్దా లేక వేరే వాళ్ళదా? నిజంగా నెంబర్ డాక్టర్దే అయితే ఇంత టైం తీసుకోదు. ఆమె వెంటనే కాల్ చేసేది. అక్క, ఒక పని చేస్తే? ఏంటది? ఆ డాక్టర్ని ఫారెన్ నుంచి పిలిపించమని కోర్టు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పని అవుతుందా? కోర్టులో ఏది మూవ్ చేయాలన్నా దానికో ప్రొసీజర్ ఉంటుంది సింధు. అదంత తేలిక కాదు. మరిప్పుడు ఏం చేద్దాం అక్క? కోర్టు స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే హలో డాక్టర్ గారు, నేనే సింధు. ఎలా ఉన్నావు? మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. నీ వీడియో సోషల్ మీడియాలో చూశాను, నీ వాయిస్ మెసేజ్లు కూడా విన్నాను.
నైట్ నిద్రలో ఉండిపోయాను. మార్నింగ్ చూశాను. వెంటనే దుబాయ్ నుండి ఇండియాకి బయలుదేరాను. నీకు కాల్ చేసి చెప్దామంటే సిగ్నల్ సరిగా లేదు. అందుకే కాల్ బ్యాక్ చేయలేకపోయాను. సారీ సింధు. పర్లేదండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడే ఫ్లైట్ దిగి కారులో కోర్టుకు వస్తున్నాను. మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 1 అవర్ పట్టొచ్చు. సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కదా. ఓకే అండి. త్వరగా రావడానికి కొంచెం ట్రై చేయండి. అలాగే సింధు, ఉంటాను. అక్క, ఆ డాక్టర్ గారు జస్ట్ ఇంతకు ముందే కాల్ చేశారు. ఫ్లైట్ దిగి ఇప్పుడే కారులో కోర్టుకు వస్తున్నారట. నిజంగానా? నిజమక్క. థ్యాంక్ గాడ్. కోర్టు స్టార్ట్ అవుతుంది. ఆ డాక్టర్ గురించి ఇంకా ఏం తెలియలేదని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇదంతా నీ వల్లే అక్క. రాత్రి బావగారు రూమ్కి వెళ్ళి నువ్వు ఆ నెంబర్ ట్రేస్ చేయకపోతే ఇవాళ డాక్టర్ వచ్చి ఉండేవాళ్లే కాదు. పిచ్చిది. సాక్ష్యం చెప్పటానికి ఆ డాక్టర్ కోర్టుకొస్తుందని ఎదురు చూస్తున్నట్టుంది. దానికి తెలీదు ఆ డాక్టర్ కోర్టుకి రాకుండా మా లాయర్ గ్రౌండ్ రెడీ చేశారన్న విషయం. సో యువర్ ఆనర్, ఆ సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీరు అనుమతి నిరాకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రసాద్, నీ వాదనని నేను అంగీకరిస్తున్నాను. మిలాడ్, ప్లీజ్. ఇది నిర్లక్ష్యంతో జరిగింది కాదు. ఆ డాక్టర్ దుబాయ్లో ఉండటం వల్లే కొద్దిగా లేట్ అవుతుంది. కోర్టు సమయం విలువైందే మిలాడ్, నేను ఒప్పుకుంటాను. కానీ అంతకు మించి సాక్షి చెప్పే సాక్ష్యం కూడా కోర్టు వారికి ఎంతో ముఖ్యం కదా. సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి నిరాకరించటం అంటే న్యాయదేవతకి ద్రోహం చేసినట్టే మిలాడ్. రామచంద్ర, అది కరెక్టే కదా? ఓకే 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 భవానీ, నీ సాక్షి కోర్టు బోన్లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఆ, 1 అవర్లో డాక్టర్ గారు వచ్చేస్తారు. జడ్జ్ గారు. ఓకే, 1 గంట తర్వాత కోర్టు మళ్ళీ ప్రారంభమవుతుంది. అసలు మీకు ఈ కేసుకి ఏంటి సంబంధం? సింధుకి మీకు ఏంటి సమస్య? అసలు ఎందుకు ఈ కేసులో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది నా పిల్లల గురించి నాకు ఆ సింధుకి ఉన్న ప్రాబ్లం. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం. మీ హెల్ప్ ఏం అవసరం లేదు. వెళ్ళి ఆ డాక్టర్ నాపాల్సిన అవసరం ఏం లేదు. అదేంటి బాబు అట్ట అంటావు? నీ పిల్లల్ని కాపాడాలనేగా మా అమ్మి తన ప్రాణాలకు తెగించింది. ఇప్పుడు ఆ డాక్టర్ వచ్చి సాక్ష్యం చెప్తే నీ పిల్లలు సింధు సొంతం అవుతారు. అట్లా జరగకుండా ఉండాలనే కదా నీకోసమే ఆ డాక్టర్ ఆపడానికి వెళ్తా ఉండాను. వద్దంటారేంది? వచ్చే సాక్షుల్ని బెదిరించి ఆపడం నేరం. ఆ పని చెయ్యొద్దంటున్నాను. ఆమెను కోర్టుకి రానివ్వండి. ఏం జరిగితే అదే జరుగుతుంది. రే యష్, నీకేమైనా మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఆ డాక్టర్ వచ్చి సాక్ష్యం చెప్తే నీ పిల్లలు నీకు దక్కర్రా. పిల్లలు మనకి దూరం కాకూడదనే కదా కోర్టులో కేసు వేసింది. నిజాయితీగా గెలుద్దామమ్మా. ఎలాంటి తప్పులు చేయొద్దు. రే, కేసు గెలవడం ముఖ్యంరా. ఎలా గెలవడం అనేది ముఖ్యం కాదు. ఈ కేసులో తీర్పు వచ్చేంత వరకు నువ్వేం మాట్లాడకు అసలు. ఏం జరిగినా అలా చూస్తూ ఉండంతే. అది కాదమ్మా నేను చెప్పే. ఇంకేం మాట్లాడుకో. కన్యాకుమారి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఏం చేసైనా సరే ఆ డాక్టర్ని ఆపేయి. ఏదైనా వస్తే తర్వాత చూసుకుందాం. వెళ్ళు. అట్నే వదినా. ప్లీజ్ అమ్మా, నా మాట విను. మనం న్యాయంగా పోరాడదామమ్మా.
మొన్న జైలర్కి ఖైదీకి డబ్బులిచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించడం కూడా పెద్ద తప్పమ్మా. పెద్ద తప్పు చేస్తున్నాం. ఇదంతా నాకు ఇష్టం లేదు. చూడండి యష్, మనం ఇప్పుడు ఆ డాక్టర్ని ఆపకపోతే ఆమె చెప్పే సాక్ష్యాన్ని బట్టి సింధు స్పృహలో లేనప్పుడు మీ అమ్మగారు దొంగతనంగా పిల్లల్ని ఎత్తుకొచ్చినందుకు మీ అమ్మగారిని కూడా కోర్టు వారు శిక్షిస్తారు, జైల్లో వేస్తారు. అది మీకు అర్థమవుతుందా? ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తున్నాను. అది మీకు ఓకేనా? మాట్లాడవేంట్రా? లాయర్ గారు అడుగుతున్నారు కదా. మీ అమ్మ జైలుకు వెళ్ళినా చివరికి చచ్చినా సరే న్యాయంగానే వెళ్దామని చెప్పు. ఎందుకు దాము యష్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు? వాడన్న దాంట్లో తప్పే ఉంది. చంద్ర, నీకు యష్కి ఇదే చెప్తున్నాను. మీరు గాని ఇంకొక మాట మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే అసలు. ఏంటి సింధు? డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? దగ్గరలోనే ఉన్నాను. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది డాక్టర్ గారు. 6వ నిమిషంలో కోర్ట్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ పడకు, వచ్చేస్తున్నాను. అసలు ఎలా వస్తున్నారు? ఎంత దూరం వచ్చారు? ఏ కారులో వస్తున్నారు? కరెక్ట్గా ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ దాటి సిటీలోకి ఎంటర్ అయ్యాను. సరే, త్వరగా వచ్చేయండి. డ్రైవర్, తొందరగా పోనీ. అక్క, ఇప్పుడే డాక్టర్ గారు ఔటర్ రింగ్ రోడ్ దాటి మేడం, ఆ డాక్టర్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడుందో, ఏ కారులో వస్తుందో, దాని నెంబర్ ఏంటో అన్ని డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. ఎలా? ఇప్పుడే భవానీ సింధు ఆ డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడు నేను షార్ట్గా విన్నాను. వెంటనే మీరు కన్యాకుమారికి ఫోన్ చేసి ఈ మ్యాటర్ మొత్తం పాస్ చేయండి. అట్నే వదినా. ఆ కారు రాగానే ఆ డాక్టర్ని పట్టుకుని నీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త, ఆ డాక్టర్ని అస్సలు వదిలొద్దు. సరే వదినా. చెప్పాను, ఈ విషయం కన్యాకుమారి చూసుకుంటుంది. వదినా, చెప్పు కన్యాకుమారి. నువ్వు చెప్పిన కారు మా కొద్ది దూరంలో ఎక్కడ కనిపించింది. ఇంకా డాక్టర్ కోర్టుకు రాదు. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటాను వదినా. ఏమైంది మేడం? ఓకే లాయర్ గారు, ఆ డాక్టర్ని కన్యాకుమారి పట్టుకుంది. అమ్మయ్యా, ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక మనం కేసు గెలిచేసినట్టే మేడం. పదండి, జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చే టైం అవుతుంది. ఇంకా డాక్టర్ రాలేదేంటి? నేను అదే చూస్తున్నానక్క. ఈ పాటికి రావాలి. గంటలోపే కోర్టు దగ్గర ఉంటానని చెప్పింది. మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయిందో ఏంటో. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. అదిగో జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చేస్తున్నారు. ఇప్పుడెలా అక్క? మీ సాక్షి ఏరి అంటే ఏం చెప్తాం? సర్లే,
నేనేదో ఒక విధంగా మేనేజ్ చేస్తానులే, నువ్వురా. ఏంటి భవాని, మీ సాక్షి కోసం చూస్తున్నారా? హ, ఆ డాక్టర్ రాదు. జడ్జి గారిచ్చిన టైం అయిపోయింది. ఇక కేసు మీద ఆశలు వదులుకోవడమే. పాపం. సింధు, రా వెళ్దాం. కూర్చో సింధు. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. భవానీ, వచ్చారా మీ సాక్షి? ఏమిటి ఆన్సర్ చేయవే? మై లార్డ్, వచ్చేస్తున్నారు. జస్ట్ ఒక 5 minutes. రామచంద్ర, వాట్ ఈస్ దిస్ భవానీ? 1 hour పర్మిషన్ అన్నావు, ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ 5 minutes అంటావేమిటి? యువర్ ఆనర్, అసలు లేని సాక్షి ఎక్కడి నుంచి వస్తుంది? అనవసరంగా కోర్టు వారి విలువైన టైంని ఈ భవానీ కావాలని కిల్ చేస్తుంది. నో మై లార్డ్, సాక్షి ఉన్నారు, వస్తున్నారు. ఆన్ టైం సాక్షి రాకపోతే ఈ కేసులో విట్నెస్ లేదని నోట్ చేయాల్సి వస్తుంది. గాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ కొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వెక్కువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే. మిలాడ్, ఒక 2 minutes టైం ఇవ్వండి ప్లీజ్. మిలాడ్, న్యాయాన్ని బతికించండి. భవానీ, నేనిప్పటికే చాలా సమయం ఇచ్చాను. లాస్ట్ ఛాన్స్ జస్ట్ 2 minutes టైం ఇస్తాను. వస్తే సరి, లేదంటే ఈ కేసుని డిస్మిస్ చేస్తాను. భవానీ, కేవలం నిమిషం మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత నేను ఏమి చేయలేను. చెప్పు కన్యాకుమారి, ఆ డాక్టర్ని పట్టుకున్నావా? లేదొదినా, ఆ డాక్టర్ మిస్ అయిపోయి ఉండాది. మిస్ అవ్వడం ఏంటి? నీ కారు నెంబరు వచ్చే రూట్ కూడా చెప్పాను కదా. మీరు చెప్పిన రూట్లోనే మీరు చెప్పిన కార్ నెంబర్ని ఆపున్నాను వదినా. అరే
అదిగోరా ఆ కార్ అదే అదే ఆ కార్ ఆపి డాక్టర్ని ఎత్తుకురండి. చూస్తారేంట్రా, వెళ్ళండి తొందరగా. మేడం, ఇందులో ఎవరు లేరు మేడం. లేరా? ఇదే కార్ నెంబర్ కదా, వద్దని చెప్పుండది. కానీ ఇందులో డాక్టర్ లేదండి. అసలు నువ్వు సరిగ్గా చూసావా? ఒక్క పని సరిగ్గా చేసి చావవే. చా! డాక్టర్ అక్కడ తప్పించుకొని ఇక్కడ కోర్టుకు వచ్చేస్తుందా? భవానీ, ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే సమయం ఉంది. డాక్టర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిందేంటి?